సో హలో గైస్, ఫైనల్లీ వైజాగ్ లో అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రోజు ఇనాగ్రేషన్ అయింది. సో హ్యాపీ ఫర్ దట్. మీరు చూసే ఉంటారు ఆన్లైన్ లో ఎయిర్పోర్ట్ తాలూకు వీడియోస్ అవన్నీ. చాలా బాగుంది ఎయిర్పోర్ట్. అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఇస్ ఎయిర్పోర్ట్ కి పొలిటీషియన్స్ పేరు కాకుండా, ఈవెన్ పవర్ లో ఉండే అలయన్స్ లో ఉన్నా సరే ఏ పొలిటీషియన్ పేరు కాకుండా అల్లూరు సీతారామరాజు గారు పేరు పెట్టారు. నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఇయర్ చంద్రబాబు గారు చెప్పారు ఈ ఇయర్ ఆగస్ట్ కల్లా ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ ఫినిష్ చేస్తామని చెప్పేసి చెప్పిన టైంలో ఫినిష్ చేసేసారు. బికాజ్ ఎస్, ఈ రోజు ఇనాగ్రేషన్ మీటింగ్ లో నేను కూడా చూసాను. చంద్రబాబు గారి స్పీచ్ కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ కానీ, వీళ్ళందరి స్పీచ్ నేను చూసాను. ఎర్ర బస్ కూడా రాదన్న భోగాపురంకి ఈ రోజు ఎయిర్ బస్ తీసుకొచ్చామని చెప్పేసి ఫ్యాక్ట్స్ మాడుకున్నట్టయితే అపోజిషన్ కూడా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఇది. మొన్న డేటా సెంటర్ వచ్చింది, ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయింది. అండ్ 150 acres ఆఫ్ ల్యాండ్ ఐటీ సెక్టర్ కి అలొకేట్ చేశారు. అండ్ దాంతోపాటు మెట్రో కూడా వస్తుంది వైజాగ్ కి. కమింగ్ డేస్ లో వైజాగ్ విల్ బి ద మెయిన్ స్పాట్ అవ్వబోతుంది. సో ఖచ్చితంగా చంద్రబాబు గారిని ఈ విషయంలో అప్రిషియేట్ చేయాల్సిందే. అండ్ కమింగ్ డేస్ లో మెట్రో ప్రాజెక్ట్ కానీ, లేదంటే ఐటీ సెక్టర్ ప్రాజెక్ట్ కానీ ఇంతే ఫాస్ట్ గా కంప్లీట్ అవ్వబోతుంది వైజాగ్ లో. సో మీరు కూడా చూసే ఉంటారు కదా అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని. సో మీకేమనిపించిందో మీ థాట్స్ ఏంటో కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే వెళ్తూ ఫాలో చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.